తెలంగాణ స్టేట్ వెబ్సైట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నుంచి చాలామంది స్టూడెంట్స్కి నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, తెలంగాణ స్టేట్ దానిలో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, వీటిల్లో ఏ ఏ బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటిల్లో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ మనం మినిమం ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న కాలేజెస్లో బెటర్ కాలేజెస్లో సీట్ పొందడానికి ఛాన్స్ ఉంది, ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అవుతారు, వీటన్నిటి గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ అడుగుతున్న ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి కంప్లీట్ క్లారిటీ ఒక పిక్చర్ ఇస్తూ ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది చూసిన తర్వాత కూడా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. డెఫినెట్లీ మీ ప్రతి క్వెరీకి కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బేసికల్లీ తెలంగాణ స్టేట్ యొక్క వెబ్సైట్ EAPCET, దట్ ఈస్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్నే మనం ఇంతకుముందు మెడిసిన్ కూడా ఉండేది కాబట్టి ఎంసెట్ అని పిలిచేవాళ్ళు. తర్వాత మెడిసిన్లో ఉన్న కోర్సెస్లో దట్ ఈస్ MBBS అండ్ ఆయుష్ కోర్సెస్ అన్నిటినీ కూడా తీసేసి కంప్లీట్లీ నీట్ ద్వారా మాత్రమే వాటికి అడ్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి ఓన్లీ ఫార్మసీ దాకా మాత్రమే త్రూ ఎంసెట్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ AP వెబ్సైట్ తీసుకున్న, తెలంగాణ TG వెబ్సైట్ తీసుకున్న ఫార్మసీ అండ్ నర్సింగ్ కోర్సెస్, దీంతోపాటు అగ్రికల్చర్, వీటిల్లో అడ్మిషన్స్ మాత్రమే మనం ప్రజెంట్ వెబ్సైట్ ద్వారా జరుగుతుంది. ఇంజనీరింగ్కి ఎలాగూ మీకు ఎంసెట్ అనేది ఫర్ తెలంగాణ అయితే కనుక తెలంగాణ దాన్ని, ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ రాసి మీరు పొందిన ర్యాంక్ని బేస్ చేసుకుని త్రూ అవుట్ ద కాలేజెస్లో సీట్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కింద టోటల్లీ 1213 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 1213 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా స్టార్టింగ్ విత్ కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో కూడా చాలా బ్రాంచెస్ వచ్చేసినాయి. దట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, దీంతోపాటు కన్వెన్షనల్ కోర్సెస్ అయిన ECE, EEE, IT, సివిల్, మెకానికల్, ఈ కోర్సెస్ ఎలాగో ఉన్నాయి. ఈ డిఫరెంట్ కోర్సెస్ని త్రూ అవుట్ ద తెలంగాణ డిఫరెంట్ కాలేజెస్లో సీట్ గెయిన్ చేసుకోవడానికి మీకు కండక్ట్ చేస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామే TG వెబ్సైట్. దీనికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అయితే కనుక మనం ఫిల్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా 4 స్టెప్స్ మెయిన్గా ఉంటాయి. దీనిలో ఫస్ట్ అప్లికేషన్లో యొక్క డేటాని ఫిల్ చేయడం, రెండోది డేటా ఫిల్ అయిపోయిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ వస్తుంది, అది కూడా ఆన్లైన్లోనే చేయాలి. వన్స్ పేమెంట్ ఈస్ డన్, మీకు స్టేటస్ ఆఫ్ ద పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది బేసిక్ అప్లికేషన్ ప్రొసీజర్. అండ్ దీనికి ఫిబ్రవరి 25th నుంచి కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే ఏప్రిల్ 4th దాకా మీకు టైం ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ లేట్ ఫీ. దాని తర్వాత అయితే కనుక 250, 500 ఇలా 1000 దాకా లేట్ ఫీ తీసుకుంటూ 20th of April దాకా కూడా మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. దీనిలో ఏ స్టూడెంట్స్ తెలంగాణ వెబ్సైట్ రాయడానికి ఎలిజిబుల్ గనక చూసుకున్నట్టయితే, వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ చేయాలనుకుంటే కనుక మీకు మ్యాథ్స్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి MPC స్టూడెంట్స్ ఎయిదర్ స్టేట్ బోర్డ్ కానీ, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ కానీ, లేదా AP స్టేట్ బోర్డ్ కానీ, దాంతోపాటు CBSE, ICSE వీటిల్లో 10+2 కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే వీళ్ళు 12th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ పొందేటప్పటికల్లా మీకు 12th క్లాస్ మినిమం 45% ఆర్ అబోవ్ మార్క్స్తో క్వాలిఫై అయ్యి ఉండాలి. వేరాజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే కనుక మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మీకు రాయడానికి అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. కాకపోతే మీరు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే కనుక అప్లికేషన్ దానిలో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? వేరాజ్ అగ్రికల్చర్ తీసుకుంటే వాళ్ళకి బయాలజీ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బయాలజీలో మళ్ళీ మీకు 2 parts ఉంటాయి, బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి. దాంతోపాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు అగ్రికల్చర్, ఫార్మసీ దీనికి కూడా రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ 2 ఎగ్జామ్స్ కూడా రాయొచ్చా అని రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమందికి అయితే కనుక వీటిల్లో ఉంటుంది. CBSEలో మీకు MBPC అనే కోర్స్ ఒకటి ఉంది. దట్ ఈస్ మీరు మ్యాథ్స్ అనే దాన్ని ఆప్షనల్ సబ్జెక్ట్ కింద కనుక తీసుకున్నట్టయితే మీరు MBPC కిందకు వస్తారు. సో ఎవరైతే MBPC స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బోత్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ రెండు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. బికాస్ ఈ రెండు కూడా 2 different డేట్స్లో జరుగుతాయి. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే ఏప్రిల్ 29, 30 ఈ 2 రోజుల్లో మీకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ 2 సెషన్స్లో కండక్ట్ చేయడం జరిగితే, మే 2వ తారీఖు నుంచి 5వ తారీఖు ఒక 4 days పాటు 2 సెషన్స్లో, దట్ ఈస్ ఒకటి మార్నింగ్ సెషన్, ఒకటి 8 సెషన్, అంటే టోటల్లీ మీకు 2 సెషన్స్ 4 days పాటు 8 సెషన్స్లో
ఈ ఎప్సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది త్రూ అవుట్ ద తెలంగాణ. ఆల్రెడీ మీకు చెప్పాను టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ 1213 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని JNTUH దట్ ఈస్ JNTU హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. దీనిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ విత్ AARM దట్ ఈస్ AAR మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ విట్స్ దట్ ఈస్ వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దాకా టోటల్లీ 1213 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి రికగ్నైజ్డ్ అండర్ ద తెలంగాణ బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. నో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికల్లా మీకు టోటల్లీ 160 బిట్స్ ఉంటాయి. 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. తెలంగాణ కాబట్టి మీకు పేపర్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ ఈ 3 లాంగ్వేజెస్లో పేపర్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఈ 3 లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాయొచ్చు. నా ఈ 3 hours మీరు 160 బిట్స్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ 160 బిట్స్లో 80 బిట్స్ మ్యాథమెటిక్స్ అయితే 40 బిట్స్ ఏమో ఫిజిక్స్ నుంచి, 40 బిట్స్ ఏమో కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఓకేనా? నా ఇక్కడ ప్రాపర్లీ చూసుకోండి. మీరు 3 hours అంటే 3 into 60 180 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. 180 minutesలో మీరు 160 బిట్స్ని ఆన్సర్ చేయాలి. అవునా? నా దీంట్లో 20 minutes మీకు ఎలాగూ ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత మీ అప్లికేషన్ దట్ ఈజ్ మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయడం, వాళ్ళు చెప్పే ప్రొఫార్మా అంతా ఫాలో అవ్వడం దీనిలో సరిపోతుంది. కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ 160 minutes మాత్రమే మిగులుతుంది టు ఆన్సర్ ద 160 బిట్స్. కాబట్టి సింపుల్గా మీకు ఎవ్రీ బిట్కి 1 minute టైం మాత్రమే ఉంటుంది. అంటే ఎవ్రీ మినిట్కి ఒక బిట్ కంప్లీట్ చేసుకుంటూ మీరు వెళ్ళినట్టయితే మీకు ఇచ్చిన టైం డ్యూరేషన్లో 160 బిట్స్ని ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ ప్యాటర్న్ వచ్చేటప్పటికల్లా ఫర్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే వీళ్ళు కూడా 160 బిట్స్ ఆన్సర్ చేయాలి ఇన్ 3 hours. దాంట్లో బాటనీ నుంచి 40 బిట్స్, జియాలజీ నుంచి 40 బిట్స్ దట్ ఈజ్ బయాలజీ నుంచి 80 బిట్స్ ఉంటాయి. 40 బిట్స్ ఏమో ఫిజిక్స్ నుంచి, 40 బిట్స్ ఏమో కెమిస్ట్రీ నుంచి. సో టోటల్లీ ఇలా వీళ్ళకి కూడా 160 బిట్స్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈచ్ బిట్ క్యారీస్ కరెక్ట్ అయితే కనుక 1 mark, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఎంసెట్లో, అది తెలంగాణలో కానీ లేదా ఏపీ ఎప్సెట్లో కానీ. కాబట్టి మీకు ఇదొక ఫెచ్చింగ్ ఉందని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు IIT మెయిన్స్ ఆర్ IIT అడ్వాన్స్ కనుక చూసుకున్నట్టయితే. దీంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏ స్టూడెంట్ అయినా ఆటోమేటికల్లీ 160 బిట్స్కి 160 బిట్స్ ఆన్సర్ చేస్తాడు. కాకపోతే ఎంత సబ్జెక్టివ్లీ సాల్వ్ చేసి ప్రాపర్ ఆన్సర్ పెట్టారా అనేది మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. నా సిలబస్ వచ్చేటప్పటికల్లా సేమ్ సిలబస్ దట్ ఈస్ తెలంగాణ స్టేట్ సిలబస్నే TG ఎప్సెట్లో ఫాలో అవుతారు. అండ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ లాంగ్వేజ్ వదిలేస్తే తెలంగాణ స్టేట్ కానీ లేదా ఏపీ స్టేట్ కానీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు NCERT బుక్స్ అండ్ తెలంగాణ స్టేట్ బుక్స్ కనుక ప్రాపర్లీ ఫాలో అయినట్టయితే ఈజీలీ 80 to 85% సిలబస్ని ఈజీలీ కవర్ చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ స్టూడెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే ఇంటర్మీడియట్ IP ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్కి ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీకు వచ్చేటప్పటికల్లా డెరివేషన్స్ కానీ లేదా ఒక పర్టికులర్ థియరీని కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి పారాగ్రాఫులు రాసేస్తే కరెక్ట్ అయితే కనుక మీకు మార్క్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఆబ్జెక్టివ్లో మీకు ఆ ప్యాటర్న్ ఉండదు. ఆబ్జెక్టివ్లో సింపుల్గా చెప్పాలంటే మీరు పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్, లైన్ టు లైన్ చదివేటప్పుడు బిట్వీన్ ద లైన్స్ స్టడీ చేయడం అంటారు. బిట్వీన్ ద లైన్స్ స్టడీ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చదివిన పారాగ్రాఫ్ నుంచి కంటెంట్ని గ్రాస్ప్ చేయడం రాయాలి. అంతే తప్ప మీరు ఎన్ని పారాగ్రాఫులు రిప్రజెంట్ చేస్తున్నారు ఇది ఎవరికి అవసరం లేదు. ఓకేనా? రెండోది కన్వర్షన్స్ రావాలి, సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ రావాలి, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ రావాలి. దీని మీద కొంచెం ప్రాక్టీస్ కనుక ఉన్నట్టయితే మీ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మీరు IIT మెయిన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇదే 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. 3 సబ్జెక్టులో 20 60 బిట్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? వేరాజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఎప్సెట్ అది తెలంగాణ తీసుకోండి, ఏపీ తీసుకోండి, 3 hours టైం డ్యూరేషన్లో మీరు 160 బిట్స్ని ఆన్సర్ చేయాలి. మీకు ఆల్రెడీ టైం క్యాలిక్యులేషన్ చెప్పాను, ఎవ్రీ బిట్కి వచ్చేటప్పటికల్లా 1 minute ఉంటుంది. అలా అని చెప్పి మీకు బిట్స్ అన్నీ ఒకేలా ఉంటాయంటే లేదు కదా, కొన్ని లెందీ బిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో తీసుకుంటే కనుక మీకు కాన్సెప్ట్ డెరివేషన్ సింపుల్గా ఉంటుంది, కానీ దీనికి డెరివేషన్ సరిపోతుంది అని అబ్జర్వ్ చేయడానికి మీరు పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ చదవాల్సి వస్తుంది. అండ్ దీంట్లో కొన్ని అయితే అసర్షన్స్ అండ్ రీజన్స్ ఉంటాయి. అసర్షన్ రీజన్ని మీరు టాలీ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా టైం డ్యూరేషన్ ఎక్కువ పట్టేవి. కాబట్టి మీరు ఈజీగా ఉన్న వాటిని లెస్ దాన్ 1 minute టైంలో కనుక సాల్వ్ చేసుకున్నట్టయితే ఇటువంటి దానికి కొంచెం 1 minute కంటే ఎక్కువ టైం పట్టినా మీరు ప్రాపర్లీ అరేంజ్ చేసుకుంటూ వెళ్తే 160 minutesలో 160 బిట్స్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. కాబట్టి ఎప్సెట్కి యూనిట్
లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, శాంపుల్ పేపర్స్ కానీ రిపీటెడ్లీ సాల్వ్ చేసుకుని మీ టైంని కనుక పికప్ చేసుకున్నట్టయితే మీరు ఎగ్జామ్ సబ్జెక్టివ్లీ ఎలాగూ నేర్చుకోవాలి, దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. కానీ దాంతోపాటు సైమల్టేనియస్లీ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. ఓకేనా? దీనిలో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి? కట్ ఆఫ్ మార్క్స్ జనరల్లీ వచ్చేటప్పటికల్లా 25% ఆఫ్ ద టోటల్ మార్క్స్, అంటే 160కి 25% అంటే మీకు 40 మార్క్స్ అప్రాక్సిమేట్లీ విల్ బి ద కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ వెబ్సైట్ దానికి 42 మార్క్స్ ఆర్ ద కట్ ఆఫ్ మార్క్స్. ఎవరెవరైతే 42 ఆర్ 42 అబోవ్ వచ్చారో దే ఆర్ క్వాలిఫైడ్. అండ్ దాని తర్వాత మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. 42 కంటే తక్కువ వస్తే కనుక వాళ్ళు నాన్ క్వాలిఫైడ్ అవుతారు. కాబట్టి వాళ్ళు త్రూ ఎంసెట్ ద్వారా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ దేంట్లో కూడా తమ యొక్క సీట్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ని కోల్పోతారు. ఓకేనా? నెక్స్ట్, తెలంగాణలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి? చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. లైక్ జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, సిబిఐటి, సివిఆర్ కాలేజ్, వాసవి కాలేజ్, ఇలా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసుకుంటూ మీ 4 ఇయర్స్ని బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడానికి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో. అండ్ రెండోది ఇక్కడ మెయిన్ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఓకేనా? మీరు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని కనుక సాటిస్ఫై చేసినట్టయితే మీరు జస్ట్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది, మీకు కంప్లీట్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఐఐటి వీడియో చేసినప్పుడు ఆల్రెడీ దానిలో చెప్పాను, ఐఐటి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు, అలా అని చెప్పి అందరికీ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి. సో ఎవరెవరైతే ఐఐటి దానికి క్వాలిఫై కూడా అవ్వలేదో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో తెలంగాణ ఎంసెట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంసెట్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడానికి టీజీ ఎఫ్సెట్ అనేది బాగా పనికొస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం తెలంగాణ ఎఫ్సెట్ మీకు అగ్రికల్చర్ వాళ్ళకైతే కనుక ఏప్రిల్ 29, 30 తేదీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇంజనీరింగ్ వాళ్ళకైతే కనుక మే 2వ తేదీ నుంచి 5వ తేదీ దాకా. ఓకేనా? సో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి కనుక ప్రాపర్లీ ప్రిపేర్ అయ్యి తర్వాత ప్రాపర్లీ ఈ డ్యూరేషన్, దట్ ఈస్ 40 days డ్యూరేషన్ ఏవైతే ఉంటుందో దాన్ని కంప్లీట్లీ ప్రాపర్లీ ప్లాన్ చేసుకుని డేకి ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని రివైజ్ చేయాలి అండ్ శాంపుల్ పేపర్స్ కంప్లీట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 10 నుంచి 15 మాక్ టెస్ట్లు రాయాలి టు ఇంక్రీజ్ యువర్ స్పీడ్స్. ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ వెబ్సైట్లో మీరు మంచి ర్యాంక్, దట్ ఈస్ 5000 ఆర్ 5000 బిలో ర్యాంకింగ్ కనుక గెయిన్ చేసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెటర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు అనుకున్న కోర్సులో సీట్ని గెయిన్ చేసుకుని మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ప్రిపరేషన్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్పండి సార్, లాస్ట్లో షార్ట్ టర్మ్లో ఉన్నాం కదా అంటున్నారు. దీనికంటూ టిప్స్ అంటే ఏం లేదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటయ్యా అంటే మీరు మెయిన్గా ఫాలో అయ్యేటప్పుడు టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ కంపల్సరీ చదవండి. ఎన్సీఆర్టీ ప్లస్ తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని లైన్ టు లైన్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోండి. అట్లీస్ట్ దీని నుంచి 80 to 85% సిలబస్ కవర్ అయిపోద్ది అండ్ థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అప్లికేషన్స్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అట్లీస్ట్ మినిమం ఒక 15 పేపర్లు అయినా, ఎందుకంటే మీకు ఎవ్రీ ఇయర్ 8 సెషన్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఇంత ముందు కనుక తీసుకున్నట్టయితే ఆన్లైన్ మోడ్లో లేనప్పుడు వెబ్సైట్ ఎగ్జామ్కి ఆ సంవత్సరానికి ఒక పేపర్ మాత్రమే అవైలబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు 8 సెషన్స్లో మీకు 8 పేపర్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి మీరు గట్టిగా ఒక లాస్ట్ 3 years పేపర్ కనుక తీసుకున్నట్టయితే 8 3 24 పేపర్స్ కంప్లీట్ చేసుకుంటారు. సో దట్ మీకు కంప్లీట్లీ చాప్టర్ వైజ్ మీకు ఐడియా వచ్చేస్తుంది ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ పార్ట్ మీద మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పి. యాక్చువల్లీ మీకు దీని మీద చాప్టర్ వైజ్ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్ని కవర్ చేసుకోవాలి, వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేద్దాం. ఈలోపు ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈచ్ బిట్ 1 minute ఉంటుంది కాబట్టి మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ మినిమం టు మినిమం ఈ టైం డ్యూరేషన్లో 10 మాక్ టెస్ట్లు అయినా రాసి ఉండాలి. తర్వాత జస్ట్ ఫార్ములాస్ని బట్టి పట్టడం కాకుండా ఆ ఫార్ములా వెనకాల ఉన్న కాన్సెప్ట్ని కవర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ వీటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్లీ స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ డెరివేషన్ ప్రాక్టీస్ చేయడం లేదా ఫార్ములాని బట్టి పట్టడం కాకుండా ఆ ఫార్ములా ఏంటి, దానిలో టర్మ్స్ ఏంటి, ఈచ్ టర్మ్కి ఉండే యూనిట్స్ ఏంటి అండ్ కరస్పాండింగ్లీ వాటి యొక్క కన్వర్షన్స్ ఎలా ఉంటాయి, వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫైనల్లీ వీటిలో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్తూనే ఉన్నా,
ఈచ్ మినిట్కి మీకు ఉండేది 1 మినిట్ మాత్రమే. కాబట్టి ఐఐటి మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని చాలా టైం ఉంటుందనే అపోహలు అయితే మాత్రం ఉండమాకండి. కాబట్టి మీకు 160 మినిట్స్లో 160 బిట్స్ని సాల్వ్ చేయాలి. కాబట్టి మీకు అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ ఉండాలి, సో దట్ మీ స్పీడ్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే ప్రాక్టీస్ చేయడమేమో ఆన్ పేపర్ చేస్తారు, కానీ రేపు మీరు రాయాల్సింది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కాబట్టి సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆ ప్యాటర్న్ స్క్రీన్ టు స్క్రీన్, మీకు స్క్రీన్ ఇంటరాక్షన్ రావాలి, సో దట్ స్క్రీన్లో జరుగుతున్న చేంజెస్, ఎవరీ నెక్స్ట్ క్వశ్చన్కి ఎలా వెళ్ళాలి, స్లైడ్లో మార్పులు ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, సో దట్ మీకు అలవాటు అవ్వడానికి. ఆన్ పేపర్ కూడా ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 పేపర్లు ఆన్లైన్లో కూడా, ఎందుకంటే మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కొనాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రీ మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాయి. దానిలో ఈనాడు వాళ్ళది కనుక చూసుకున్నట్టయితే, ఈనాడు ప్రతిభా సైట్లోకి వెళ్ళినట్టయితే ఎవ్రీ ఇయర్ మీకు అట్లీస్ట్ 3 to 5 మాక్ టెస్ట్ పేపర్లు పెడుతున్నారు వాళ్ళు. సాక్షి ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, ఇంకా అదర్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫ్రీ మాక్ టెస్ట్లు అవైలబుల్గా పెడుతున్నారు. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ మీ స్క్రీన్తో ఇంటరాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అండ్ మీ స్పీడ్ని పెంచుకోవడానికే. కాబట్టి ఇవి సరిపోతుంది, ఓకేనా? కాబట్టి ఈ తెలంగాణ ఎప్సెట్ మీద దీంతో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ క్వెరీస్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చేసి నెక్స్ట్ క్లాస్లో వీడియోలో పెడతాను, సో దట్ దాన్ని చూసుకుంటూ మీరు అప్లికేషన్ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే ఎటువంటి తప్పులు లేకుండా సక్సెస్ఫుల్లీ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.